దేవరకొండ ప్రాంత ప్రజలు దయచేసి ఆలోచించాల్సింది రెండే. ఈ ప్రాంతంలో ఉండే కవులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థి మేధావులు, రచయితలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎందుకు 40 సంవత్సరాల నుంచి ఎస్ఎల్బిసి పెండింగ్ లో ఉంది? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరిని ఇప్పుడు శిక్షించాలి? 60 ఏళ్లలో ఈ 40 ఏళ్లు పాలించింది కాంగ్రెసు, 20 ఏళ్లు పాలించింది టీడీపీ. ఇవాళ ఇక్కడ ఉన్న ఆత్మహత్యలకు, ఆడపిల్లల అమ్మకాలకు, గిరిజనుల బాధలకు, కరెంటు షాకులకు, ఎస్ఎల్బిసి పెండింగ్లకు ఈ 2 పార్టీలే కదా బాధ్యత. ఇంకెవరు బాధ్యత? మళ్ళీ వాళ్ళే ఇప్పుడు ఎగేసుకొని ఉరికేస్తా ఉన్నారు. మా అంత సిపాయి లేరు, మళ్ళీ మేమే బాగా చెప్తున్నాం. వీళ్ళు చేస్తారా? మనకు 40 ఏళ్ళు అవకాశం ఇస్తే చేసిండ్రా? ఎందుకు నక్కల కండి ఎత్తిపోతల పథకం ఎందుకు పెండింగ్ లో ఉన్నది? 5 ఏళ్ల కింద సర్వే చేస్తే ఒక 5 తరల మందన్న తీసిండ్రా? పని మొదలు పెట్టిండ్రా? దిండి ప్రాజెక్టు, పెళ్లిపాక ప్రాజెక్టు 5 ఏళ్లకు పాటు నిండితే పట్టించుకునే అతి గత్యంగా ఉన్నదా? ఎక్కడ పోయింది? ఇంకా వీళ్ళు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, మనకి ఏం చేస్తారు వీళ్ళు? అందుకనే మనవి చేస్తా ఉన్నా, మీరు లాలు నాయక్ గారిని గెలిపించండి, టిఆర్ఎస్ పార్టీని గెలిపించండి. అవసరమైతే నక్కల గండి కాడ, ఎస్ఎల్బిసి కాడ కృషి చేసుకొని కూర్చొని 2 ఏళ్లలో ఆ నీళ్లు తెచ్చి మీ కళ్ళకు చూపిస్తా అని చెప్పి ప్రతిజ్ఞిస్తా ఉన్నా. ఏ మాట చెప్పినట్టు నేను మహా మొండి, మీకు తెలుసా విషయం. 100% 2 ఏళ్లలో నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగు